నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు. నష్టపోయిన రైతులను పరామర్శించిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు సందర్శించారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తమై వాళ్ళకి సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మొంతా తుఫాను కారణంగా పేద ప్రజలకు ఇబ్బందులు ఎదురవకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విపత్తు సమయంలో పార్టీలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గూడు లేని పేదలకు గూడు గుడ్డ ఏర్పాటు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. మరి ప్రజల కోసం సర్వీస్ చేయాలి, ఎవరు సెలవులు ప్రకటించకూడదని చెప్పిన సందర్భంలో తాడేపూడి కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఎంఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓస్ అండ్ మన కమిషనర్ గారు పూర్తి బాధ్యత తీసుకుని నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా 24 hours డ్యూటీ చేశారు. వాళ్ళందరికీ ముందుగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ అధికారులు మనం ఏదో జీతం తీసుకుంటాం కాబట్టి ఏదో మచ్చరేసుకు వెళ్ళిపోతారు. అలా కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ చేసినందుకు వారికి ఫస్ట్గా అభినందన తెలియజేస్తూ, మరి ఎందుకంటే ఏదైతే తుఫాను మనకి విధ్వంసం చేయకుండా భగవంతుడు ఆశీస్సులతో అందరూ బయటపడ్డాం. కొన్ని కుటుంబాలు అయితే నిరాశ్రయాలు అయ్యారు. ఎందుకంటే యానాదుల కాలనీ అనేది చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు. ఈ వర్షానికి కూడా వాళ్ళ గుడిసెలు పడిపోయే పరిస్థితి కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి మన జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నత పాఠశాలలో ఇక్కడ పెట్టి వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం కొన్ని చేసినా కొన్ని మనం చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రజలు కూడా స్పందన, ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర సీను కానీ అక్కడ మా ఇన్ఛార్జ్ రూరల్లో కూడా మరి జగన్నాథపురం, రావిపాడు, అదేవిధంగా పరిబెళ్ళ, అప్పారావుపేట, జగన్నాథపురం ఈ గ్రామాల్లో కొంతమందిని దాదాపు 100 కుటుంబాలు మనం వాళ్ళ పునరావాసం కల్పించడం, వారి భోజనాలు ఏర్పాట్లు కానీ అన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షం తగ్గేంత వరకు కూడా వాళ్ళకి శ్రేయస్గా ఉంచి మరి వాళ్ళందరినీ మళ్ళీ ఈ వర్షం తగ్గిన వెంటనే వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళని పంపించి ఏర్పాటు చేస్తాం. ఏది ఇల్లు కూలిపోయినా వాళ్ళందరూ కూడా శాశ్వతంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేద్దామని చెప్పారు. దాని ప్రకారం వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది. మరి ఈ కార్యక్రమంలో విచ్చేసిన పాలూరు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రామలక్ష్మణులు, గిరి గారు, మరి పసల వెంకటాచలం గారు, మరి కాశీ గారు అందరూ కూడా అందరూ మన సమిష్టి బాధ్యత, పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరున్నా కష్టాన్ని చూడాలి, మనం ఆ కష్టాన్ని చూసి అందరూ ఆకలి లేకుండా చూద్దాం. అదే విధంగా ఈరోజు వారందరూ కూడా రేషన్ బియ్యాన్ని అది ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే వారు రెక్కాడితే ఇంకా డొక్కాడదు. ఈ 3 రోజులు పని చేయలేదంటే తింటాకుండదు. కాబట్టి వారందరికీ ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో కుటుంబాలు ఐడెంటిఫై చేసి 100 కుటుంబాలు ఉంటాయి. ఆ 100 కుటుంబాలకు కూడా రేషన్ సరుకులు అన్ని కూడా ఫ్రీగా ఇచ్చే బాధ్యతనే ప్రభుత్వం తీసుకుని నేను కలెక్టర్ గారితో మాట్లాడి, జిల్లా మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా ఇవాళ సాయంత్రానికి రేపు అరేంజ్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. వర్షం మళ్ళీ ఇలా వస్తూ ఉంది కాబట్టి ఎవరు భయపడద్దు. తుఫాన్ అయితే తీరం దాటింది కాబట్టి మనం గండం గట్టెక్కినట్టే రైతులకి కొంత ఉపశమనం, కొన్ని చేలు పడిపోయిన అవి కూడా చూసి వచ్చాం. ఇప్పుడు కష్టంపాలెం, అల్లంపురం, కొన్ని గ్రామాల్లో రాయిపాడు ఇవన్నీ కూడా పడిపోవడం జరిగింది. ఇప్పుడు వరకు 1400 ఎకరాలు నమోదైంది. ఇంకా ఎంత ఉందో కూడా లెక్కేసి డ్యామేజ్ ఏం జరిగింది అనేది రైతు నష్టపోకుండా ఈ ప్రభుత్వం ఆదుకునే విధంగా మనం అందరూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా తెలియజేస్తాం. ఇవన్నీ కూడా నివేదికలు ఎప్పుడెప్పుడు పంపుతూ ఉన్నాం. ఈ రోజు ఇప్పుడు వరకు వచ్చింది 1400. ఈ గాలి, ఈ వర్షం ఉంటే ఇంకా ఉన్న చేలు కూడా పాడవుతాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా పాడైన తర్వాత ఎంతో కొంత మన ప్రభుత్వం ఆదుకునే విధంగా చూడాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి 35వ వార్డులో కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, అధ్యక్షుల్ని, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులని అందరినీ కూడా అలర్ట్ చేసి ఈ ఏదైతే తుఫాను స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఆ వార్డులో ఎక్కడైనా సరే స్లమ్ ఏరియాలో మరి ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, వాళ్ళకి ఏదైనా ఆటంకం కానీ ఇబ్బందిగా అయితే పునరావాస కేంద్రాల కింద ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అధికారులను కూడా మరి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, అలాగే మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి కమిషనర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ డే అండ్ నైట్ కూడా
వర్క్ చేస్తున్నారు ఆఫీసుల్లో. ఎందుకంటే నైట్ డ్యూటీలు చేసి గంటకి కూడా రిపోర్ట్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, కలెక్టర్ గారికి కూడా మరి కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారికి పంపడం, ఎమ్మెల్యే గారికి పంపడం, మరి దాన్ని దిశానిర్దేశించి మా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మా అందరికీ తెలియజేయండి. కంపల్సరీగా మిమ్మల్ని ఆదుకోవడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటామని కోరుకుంటూ, ఎన్డీఏ పక్షాన ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని మా ఎమ్మెల్యే గారు, మా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొంతా తుఫానుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దెబ్బతిన్న వరి పొలాలను మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. ఆయన బుధవారం నందమూరు, మారంపల్లి, అలంపురం, కృష్ణయ్యపాలెం, బి కుండేపాడు గ్రామాల్లో పర్యటించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పంట నష్టపోయిన 4 రోజులలోపే నష్టపరిహారం అందించేవారమని అన్నారు. కౌలు రైతులు చేసే వరి పొలాలను ప్రభుత్వం ఉచితంగా సచివాలయాల ద్వారా సర్వే చేయించి ఈకేవైసీ చేసి పంట నష్టం అంచనా వేసి పరిహారం అందించేవారని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులను పట్టించుకోకుండా అమరావతి విజన్ అంటూ వ్యవసాయాన్ని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం అంటే పండగని, ప్రస్తుత ప్రభుత్వంలో వ్యవసాయం అంటే దండగనే విధంగా తయారైందని ఎద్దేవా చేశారు. పండించుకొని మీకు మీరు అయితే గవర్నమెంట్ వచ్చి వచ్చాడా ఇవాళ కృష్ణాయిపాలెం గ్రామం మరి నిన్న ఈ మంతా తుఫాన్కి ఎంత దారుణంగా చేతికి వచ్చిన పంట ఎలాగా నీళ్ళ పాలైపోయిందో, మట్టి పాలైపోయిందో కనపడతా ఉంది. నిజంగా మరి ఆ రైతు ఈ దైన్యమైన పరిస్థితిని ఎవరు ఆదుకోగలుగుతారు? ఇవాళ గవర్నమెంట్ ఆదుకోవాలి రైతు చెప్తా ఉన్నాడు. కానీ అంటే భగవంతుడు మరి ఎలా చూస్తాడో కానీ వ్యవసాయదారులందరినీ ఒకే రకంగా చూసాం మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ కృష్ణాయిపాలెంలో మరి ఎప్పుడు మెజారిటీ తెలుగుదేశానికి ఇచ్చినా కూడా ఇక్కడ రైతుల్ని ఆదుకోవడంలో ఒక్క ఎకరాన్ని కూడా వదలకుండా అందరికీ ఇన్సూరెన్స్ రూపంలో ఇప్పించాను, ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాను. ప్రతి ఇంటింటికి వెళ్ళి మీకు వచ్చిందా అడిగి మరి గడప గడపకి వెళ్ళినప్పుడు అడిగాం. మరి ఇవాళ ఇదే తెలుగుదేశం రైతులు, ఈ పొలం కూడా తెలుగుదేశం రైతే. మరి ప్రభుత్వం వాళ్ళకి ఏం సంబంధం చెప్పుద్ది? వాళ్ళని పడిన కష్టానికి, వాళ్ళు ఇప్పుడు ఉన్న ఇబ్బందులకి ఏ రకంగా ఆదుకుంటుంది? ఇంత దారుణంగా కేవలం ప్రచారం కోసం రాత్రంతా ఉన్నా అని చెప్పి ప్రచారం చేసుకుని మరి వాళ్ళ రైతుల్ని గాలికి వదిలేస్తే మరి చాలా దుర్మార్గమైన పరిస్థితులు. మరి రైతులందరూ కూడా చాలా దైన్యమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3.5 సంవత్సరాలు కూడా ఇన్సూరెన్స్ అన్నది ప్రభుత్వం కట్టి రైతుల తరఫున ఇప్పుడు కాలం కలిసి రాకపోయినా ఈ ఇన్సూరెన్స్ రూపంలో ఆ రైతును ఆదుకుంటే వాళ్ళు ధైర్యంగా వ్యవసాయం చేయగలుగుతారు. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ రైతు ధైర్యం కోల్పోతే రేపొద్దున మనం ఊడ్చింది మనకు వస్తో రాదో తెలియని పరిస్థితి. రైతు వ్యవసాయం చేయకపోతే ఏమైపోతుంది రాష్ట్రం? కాబట్టి రైతుని ఈ సార్వజీతంలో మునిగిపోయిన పొలాలన్నింటికీ రైతును ఆదుకోవాలి. మళ్ళీ వచ్చే దాల్వాకి మరి సరైన మంచి విత్తనాలు అందుబాటులో చేయాలి, ఎరువులు సరఫరా చేయాలి. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయాలు కానీ ఎంత సర్వీస్ అందిస్తున్నాయి? ఇవాళ మీ వ్యవస్థ ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఈ తుఫాన్ ప్రాంతంలో ఎవరు ఆదుకున్నారు? ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి వ్యవసాయం సొంత దండ కాదు, వ్యవసాయం పండగ, ఆ పండగ చేస్తానని రైతుల తరఫున ఇన్సూరెన్స్ అంతా ప్రభుత్వంతో కట్టించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశలను అవకాశాలుగా మార్చుకునే సాధనమే ఆధునిక టెక్నాలజీ అని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వివేకానంద సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో టెసల్లేట్ అనే నేపథ్యంలో టెడెక్స్ కార్యక్రమాన్ని రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో
బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలకు ధీటుగా రాణిస్తుందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని వివరించారు. ఫ్రీడమ్ విత్ ఏఐ CEO అవినాష్ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలు ఆవిష్కృతమవుతున్నాయని తెలిపారు. విద్యార్థులు కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించిన వారు అగ్రస్థానాలలో నిలదొక్కుంటున్నారని చెప్పారు. వినూత్న ఆలోచనలు చేస్తూ సరికొత్తగా జీవించాలని తెలిపారు. నిత్య అన్వేషణగా రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడంపై విద్యార్థులు దృష్టి సారిస్తే విజయ శిఖరాలను సులువుగా చేరుకోవచ్చని వివరించారు. అతిథులను డీన్లు, ఆచార్యులు సాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె హిమబిందు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి కోఆర్డినేటర్ గాను, ఆర్గనైజేషన్గా పయ్యావుల కృష్ణప్రియ, ఆర్గనైజేషన్గా వేదాంత్ రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్ డాక్టర్ జిబి వీరేష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ పి శంకర్, డాక్టర్ శ్రీనివాసన్, డాక్టర్ కార్తికేయ శర్మ, డాక్టర్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో శ్రీ గౌరీ శంకర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి చండీ హోమాన్ని ఏర్పాటు చేశారు. తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీను దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి చండీ హోమం, నక్షత్ర హోమం జరిపారు. బుధవారం సాయంత్రం జరగవలసిన ద్వారకా తిరుమలేసిన కళ్యాణం తుఫాను ప్రభావంతో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆలయ ప్రతినిధి దాసరి అప్పన్న తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పెంటపాడు మండలంలో పెంటపాడు గ్రామంలో శ్రీ గౌరీమాత అమ్మవారి దగ్గర విశిష్టమైన పూజ కోసం, హోమాల కోసం, మాది ఏలూరు జిల్లా అండి, మా సచివాలయ గ్రామం పెంటపాడు మండలం, అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుందామని, అమ్మవారి యొక్క నిజమైన శక్తిని తెలుసుకుని మీ యొక్క దాకా వచ్చామండి. ఇక్కడ వచ్చిన కమిటీ పెద్దలే కానీ, ఇక్కడ ఉన్న పెద్దలే కానీ చాలా ఒక విధి విధానాలతో ఎక్కడ పూజలు అక్కడ ఒక సంవత్సరమైన పద్ధతిలో హిందుత్వం పెంచేలాగా, మనసుగా నచ్చేలాగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇలాంటి విశేషమైన పూజలు ఇంత ముందు జరగాలని, దీని ద్వారా ఈ గ్రామానికి, సమాజానికి కూడా మంచి జరగాలని, ఈ రాష్ట్రానికి కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ఈరోజు రెండవ రోజు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచద్రవ్య ప్రాసన, మండపారాధన, గోపూజ, అభిషేకము, కుంకుమ పూజ, నక్షత్ర హోమము, చండీ హోమము కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే రకంగా ఈ 9 రోజుల్లోనూ ఒక రోజు శ్రీ ద్వారకా తిరుమలేశ దేవస్థానం వర్ణించి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము, మరొక రోజు సింహాచల క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము, అలాగే 3వ రోజు శివ కళ్యాణం, శాంతి కళ్యాణం చేసి నవంబర్ 5వ తేదీన కోనేరు జిల్లాలో తెప్పోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత 6వ తారీఖున అమ్మవారి అతివైభవంగా ఊరేగింపు జరపడం జరుగుతుంది. ఈ అమ్మవారి ఆశీస్సులు ఈ పెంటపాడు గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలు కూడా అందరూ కావాలని చెప్పి ఈ రోజు పెద్దపాడు మండలం సత్యవేలు గ్రామ కాపరస్తులు మా రావేటి శ్రీని గారు, వారి మిత్ర బృందం అందరూ వచ్చి ఈ రోజు మా అమ్మవారి పూజలో పాల్గొంటామని చెప్పని వారు పాల్గొనడం జరిగింది. వారి అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి మిత్ర బృందానికి అందరూ కూడా ఉంది. వారిని, వారి వ్యాపారాన్ని, వారి కుటుంబాలందరూ కూడా అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. శ్రీ గౌరీ మహోత్సవాలు ఆశ్వేజ మాసం పౌర్ణమి నుండి కార్తీక మాసం పౌర్ణమి దాకా మరి అంగరంగంగా వైభవంగా ఇప్పుడు పెంటపాడు గ్రామంలో ఎలవ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ అందరికీ తెలుసు. మరి గత సంవత్సరం మనం ఈ సంవత్సరంలో నూతన పునర్నిర్మాణం చేసుకున్నాం. గౌరీదేవి గుడి చేసుకున్నాక ప్రథమ వార్షికోత్సవం చేసుకున్నాం. దానిలో భాగంగానే మరి ఇప్పుడు గౌరీ ఉత్సవాల్లో మరి 2వ రోజు మరి చండీ హోమాలు 9 రోజులు జరుపుతాయి. మరి ఈ రోజు 2వ రోజు కూడా చండీ హోమాలు జరుపుతున్నాం. మరి ఈ రోజు యాక్చువల్ గా కూడా
గౌరీ శ్రీ తిరుపతి దేవస్థానం వారి కళ్యాణం ఉండాలి. మరి వర్షం వల్ల సైక్లోన్ ప్రభావంతో మరి రద్దు చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా మరి గౌరీదేవిని మరి సన్నిధికి వచ్చి మరి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవాలని కార్తీక మాసం సందర్భంగా మరి అందరూ కూడా మరి ఈ రోజు నుంచి 9 రోజులు కూడా మరి చండీ హోమాలు యథావిధంగా జరుగుతాయి. మరి 1వ తారీఖున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సంవత్సరం దేవస్థానం వారిది మరి కళ్యాణం కూడా జరుగుతుంది. మరి తర్వాత ఏకాదశి రోజున మరి సామూహిక సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతుంది. మరి 2వ తారీఖున స్వామివారికి మరి లక్షపత్రి పూజ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. మరి దాని అన్నింటినీ కూడా 50 మంది భక్తులు పాల్గొని అమ్మవారి అయ్యవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. తాడేపల్లిగూడెం కడకట్ల లక్ష్మీ సాహితీ ఆటో కన్సల్టెన్సీలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 6 గంటలకి షాపు నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ ఆఫీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 2 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం కాగా 2 ద్విచక్ర వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. షాపులో మొత్తం 44 వాహనాలు ఉన్నట్లుగా ఫైర్ సిబ్బంది గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.